మహిళల్ని కోటీశ్వరుల్ని చేయాలన్నది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ సర్కార్ మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందన్నారు. జీవో నెంబర్ 3కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారని, అసలు ఆ జీవో ఇచ్చిందే కేసీఆర్ ప్రభుత్వమని సీతక్క గుర్తు చేశారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం బంద్ చేసి నిర్మాణాత్మక విపక్షంగా పనిచేయాలని సూచించారు. హనుమకొండ గోపాల్పూర్లో ఆదివాసీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా వాస్తవానికి ఐటీడీఏలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఐటీడీఏలో పనిచేసేటువంటి శాఖలన్నీ కూడా మరి రద్దు చేయబడ్డట్టు అయిపోయింది. జీవోను కూడా ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నోళ్ళు జీవో నెంబర్ 3 మూలంగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే తప్ప చాలా అంటే చాలా 99% అట్లా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈరోజు ఆ జీవో రద్దు చేయడంతో ఎంత తండ్రుల కంటే కొడుకులు బిడ్డలు ఇంకా డబుల్ ఎంఏలు డబుల్ పీజీలు చేసినా మరి ఆనాడు 10th ఇంటర్తో జీవో నెంబర్ 3 మూలంగా ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఈరోజు ఎంత ఉన్నతమైన చదువులు చదివిన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. బయట కాంపిటీషన్ను మనం తట్టుకునే సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఆ యొక్క న్యాయమైన డిమాండ్ రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఉన్నది. గతంలో వారు పాదయాత్ర చేసేటప్పుడు ములుగులో కానీ, ఇల్లెందులో కానీ, మనుగూరులో కానీ, ఆదిలాబాద్లో కానీ చెప్పడం జరిగింది. మన ఉపాధ్యాయులందరూ వచ్చి అదే కాకుండా మొన్న ఆదిలాబాద్ వచ్చినప్పుడు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక స్పెషల్గా మరి ఉద్యోగ నియామకాలు ఖచ్చితంగా చేపడితేనే తప్ప ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు అని నేను అక్కడ ఉన్నటువంటి నాతో పాటు వేడం బొజ్జు గారు కూడా మేమిద్దరం ఉన్నాము చెప్పడం జరిగింది. వారికి కూడా ఒక సానుకూలమైన దృక్పథం ఉంది. ఈ శాఖ కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. మన శాఖ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా వారి దగ్గరే